ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం కొన్ని రోజుల నుంచి ఒక స్ట్రాటజీ మీద మనం వర్కౌట్ అనేటువంటిది చేస్తూ ఉన్నాం. అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేటువంటిది ఇక్కడ చెప్తా ఉన్నాను. ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కానీ ఇదేదో దీని ద్వారా మీరు ట్రేడింగ్ చేయండి అని నేనేం చెప్పడం లేదనమాట. ఇది వచ్చేసి మీరు చూస్తే కనుక ఇది నేను చెప్పినటువంటి స్ట్రాటజీలో మెయిన్గా మనం ఆలోచించాల్సింది ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్, టైం ఫ్రేమ్ 5 minutes. ఈ టైం ఫ్రేమ్ని పెట్టుకొని మనం నడిపించాలన్నమాట బండిని. ఓకే, సో ఇక్కడ 5 minutes అనేటువంటిది మనం పెట్టుకున్నాం ఇక్కడ. తర్వాత ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ దగ్గర ఒక హారిజంటల్ లైన్ గీసుకుందాం. ఇది ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్. మనం ఏం చెప్పాము, దీనికంటే ఒక బులిష్ క్యాండిల్ కనుక వేస్తే, మంచి బులిష్ క్యాండిల్ కనుక వేస్తే మనం సిఈ తీసుకుంటాం, పైకి వెళ్తుంటే బేరిష్ కనుక పడితే కిందకి తీసుకుంటాం అన్నమాట, పిఈ అనేటువంటిది తీసుకుంటాం. ఈరోజు ఎలా జరిగింది ఏంటి అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రీవియస్గా ఉన్నటువంటి ప్రీవియస్ డే నుంచి చేసాం, కానీ ఇది గ్యాప్ డౌన్ అనేటువంటిది అయింది కదా, బాగా గ్యాప్ డౌన్ అయింది. కాబట్టి మనం ఏం చేస్తాము, మనం ఎవరైనా సరే గ్యాప్ డౌన్ అయినప్పుడు కనుక వాళ్ళు కనుక తొందరగా కనుకుంటే వాళ్ళు పివట్ పాయింట్స్ని యూజ్ చేయాలి. ఏది గ్యాప్ డౌన్ బాగా అయినప్పుడు మాత్రమే. ఒక్కోసారి సిస్టమేటిక్గా మనం ట్రేడ్ అనేటువంటి చేయాలి. ఇక్కడిక్కడే ప్లాట్గా ఫామ్ అయింది అనుకోండి, మనం ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. అసలు కొంతమంది ఒక్కోసారి మనం ఈ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్స్ కనుక తీసుకుంటే మనం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ ఖచ్చితంగా ప్రాఫిట్లో అనేటువంటిది ఉంటాము. ఇది ఎలానో ఏంటో చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, బాగా గ్యాప్ డౌన్ అయింది కాబట్టి పివట్ పాయింట్ని యాడ్ చేస్తున్నాను. పివట్ పాయింట్ని యాడ్ చేసాను. ఓకే, పివట్ పాయింట్ నుంచి బుల్లిష్ క్యాండిల్ కనుక వేస్తే మనం ఎంట్రీ అనేది తీసుకున్నాం. ఇది బుల్లిష్ క్యాండిల్ పైన ఉంది కాబట్టి ఎంట్రీ 1:2. ఈ లైన్ వరకు మనం ఎంట్రీ టార్గెట్ పెట్టుకుంటే సరిపోతుంది. 1:2 అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. 1:2 రేషియోనే ఎక్కువగా మెయింటైన్ చేయాలి. అంత తర్వాత ట్రయల్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఈ తర్వాత ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ అనేటువంటిది వేసింది చూడండి. ఒకవేళ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడైతే మనం సక్సెస్ అనేటువంటిది అయ్యాం 1:2 రేషియోలో. ఓకే, తర్వాత చూడండి, ఇది ఇక్కడ మనం బుల్లిష్ క్యాండిల్ వేసింది, దీని కింద పెట్టాం. ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా చూడండి 1:2 రేషియోలో మనకి టార్గెట్ అనేటువంటిది ఇచ్చింది. తర్వాత ఇక్కడ బేరిష్గా ఇక్కడ వేసింది, బేరిష్ లైన్ ఇస్తే ఇక్కడ నుంచి ఇక్కడ స్టాప్ లాస్, ఇది టార్గెట్. సో మనం మెయిన్గా కావాల్సింది ఏంటంటే, మనం ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ దగ్గర మనం ఒక హారిజంటల్ లైన్ గీసుకొని ఒక బులిష్ క్యాండిల్ లేదంటే బేరిష్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయ్యే దాన్ని బట్టి మనం ఎంట్రీస్ కనుక తీసుకుంటే సక్సెస్ అనేటువంటిది మంచిగా ఉంటుంది. ఏదైనా సరే ట్రేడింగ్ అనే దాంట్లో నంబర్ ఆఫ్ ఇండికేటర్స్ ఇట్లాంటివన్నీ వాడవద్దు. పివట్ పాయింట్ ఆర్ సిపిఆర్ వీటిని వాడుకోండి. మూవింగ్ యావరేజెస్, ఎంఎస్సిడీలు, ఆర్ఎస్ఐలు, బొల్లింజర్ బ్యాండ్స్ ఇవన్నీ కన్ఫ్యూజ్డ్ మెథడ్ అనమాట. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా ట్రేడింగ్ అనేటువంటి చేయండి. ఇది ఓన్లీ జస్ట్ అవగాహన కోసం చెప్తున్నా. ఏమవుతుంది, ఇది చేసేసి మీకు లక్షలు వస్తాయని మాత్రం నేను చెప్పట్లేదు. సో కేర్ఫుల్గా ట్రేడ్ అనేటువంటి చేసి సక్సెస్ అవుతారని. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైండ్కి సెట్ కావాలి. ట్యూన్ అయినప్పుడు దీని నుంచి మంచి ఫలితాలు అనేటువంటివి వస్తాయి. థ్యాంక్ యూ.